అయినా దీనికి కలిపితే టెంపరేచర్స్ ఎక్కువ అంటే ఇప్పుడు మన సమ్మర్ టైంలో ఒక 3 to 4 డేస్లో ఇది తయారైపోతుంది. జీవామృతం తయారైంది అని మనకి ఎలా తెలుస్తుంది? అందులో బబుల్స్ వస్తుందండి. ఆ బబుల్స్ అంతా కొంచెము స్టెబిలైజ్ అయిపోతుంది. అప్పుడు రెడీ అని మనకు తెలుస్తుంది. అప్పుడు కొంచెము మన చలికాలం అయితే ఇంకొక 7-8 డేస్ అవుతుంది ఇది రెడీ అయ్యేది. దాన్ని బాగా ఫిల్టర్ చేసి 1:50 డైల్యూషన్, అంటే 1 లీటరు జీవామృతం తీసుకుంటే 50 లీటర్లు నీళ్లు దీనికి యాడ్ చేసి మనం చెట్లకి తీసుకోవచ్చు. సో ఆ రేషియో పెట్టుకోండి. అంటే మనము ఇప్పుడు 200 లీటర్స్ కాకుండా మనం 2 లీటర్స్ చేసుకుంటే అది అన్ని ప్రపోర్షన్గా తగ్గిస్తుంది. మీరు ఈ సైట్ www.ssisd.com మా ట్రస్ట్ సైట్కి వెళ్తే డీటెయిల్గా ఇదంతా రాసి ఉన్నారండి. అలాగే చేసుకున్నాం. The details of the procedures are available on the website. They will be available on Google. It is available, this Vedic tradition which our ancestors had mastered 25-30,000 years ago. Today also it is so relevant to Indian agriculture. And that is the beauty of our Kamadin. Our Desi cow has got so much in it, and yet today we don't have pure Desi cow in India. The purest Desi cow is available in New Zealand or Argentina. Our Indian Desi cow is there, but we don't have. We have all crossbred it and we have lost a lot. So we must now bring back. If we all start farming with natural farming technique, then the Desi cow will come back. Its importance will come back and it will be protected and will not become extinct. So this is the main principle of making the biological formulations is to multiply millionfold the microorganisms, the millions and billions of microorganisms which are there in the stomach of the Kamadhenu. Then every one of those microorganisms will make for the plant available every one of the 105 elements that are required for perfect healthy growth. Apart from giving it insect resistance, pest resistance, and so many wonderful properties. ముఖ్యంగా ఒక చెట్టు పెరగడానికి అంటే మన మెండలీ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే అందులో 108 ఎలిమెంట్స్ ఆర్ నెసెసరీ ఫర్ ప్లాంట్ గ్రోత్ అని నిర్ణయం చేశారు. ఇందులో ఆ 108లో అంటే 108లో 3 చాలా కామన్. ఏది? కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఇది నీళ్ళలో ఉంది, కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉంది. ఈ టెర్రస్ గార్డెనింగ్లో మనము గ్రోత్ అండ్ అనదర్ వన్ చూపించింది కదా, అది అన్ని సీడ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటుందా? అది థ్యాంక్ యూ అండి. గ్రో చేసి కంప్లీట్గా దీన్ని స్టడీ చేసి ఇప్పుడు ఫస్ట్ టైం మన ఇండియాలో దీన్ని రిలీజ్ చేయడానికి కూడా నేను అంటే మన ట్రస్ట్ దగ్గర ఈ సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలా, ఎందుకంటే ఇది చాలా రేర్ వెరైటీస్ అండి. ఈ వెరైటీస్ ఆల్మోస్ట్ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన వెరైటీస్. ఇది కోకో పీట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ సాయిల్ అమెండ్మెంట్. It is very, very good. Please sit down, sir. It is very, very good in especially greenhouse gardening. So normally the way we are taking 1/3 garden soil and 1/3 we are taking any carbon like anything like straw, sawdust, cow dung, this farmyard manure, anything that is only for carbon content. So these three, 1/3 have given excellent results. ఇంకొకటి మీరు ఇక్కడ కనుకోవచ్చు, మన న్యాచురల్ ఫార్మింగ్ మనం గార్డెనింగ్ చేస్తుంటే ఇప్పుడు ఒక పాట్లో మనము ఒక టమాటో క్రాప్ తీసామనుకుంటాం. ఆ సాయిల్ని మనము వి డోంట్ డిస్ట్రాయ్ ద సాయిల్. ఆ సాయిల్ మళ్ళీ యూజ్ చేస్తారు, ఎందుకంటే అందులో ఆ సూక్ష్మజీవ పాపులేషన్ బాగా బ్యాలెన్స్ అవుతుంది. సో అదే పాట్లో మనం మళ్ళీ పంట పెడతాం.
మన మహారాష్ట్రలో కొన్ని ఫార్మర్స్ ఉన్నారు, ఈ న్యాచురల్ ఫార్మింగ్ 5 years చేశారు. 5 years చేసిన తర్వాత వాళ్ళ జీవామృతం కూడా ఇప్పుడు యూజ్ చేయలేదు. They are not even using any జీవామృతం because the soil has become so beautifully stabilized. Only they are sowing, harvesting. అంతే. Somebody asked this very good question. If I am doing natural farming and my neighbor is doing chemical farming, what will be the effect? అని ఒక క్వశ్చన్ అడిగారు. Actually, very little. My practical experience, very little. If you are doing natural farming and your chemical farmer sees your success, he will be most affected and convert to natural farming. There is no other effect. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విత్తనాలండి బీజామృతం చేస్తారు, మళ్ళా మీ దగ్గర విత్తనాలు ఉంది. విత్తనాలని ఆ బీజామృతంలో వేస్తాము. వేసిందే దాన్ని మళ్ళా ఆ నీళ్ళు తీసేసి దాన్ని ఎండబెట్టేస్తాం. ఎండలది డైరెక్ట్ గా లేదండి, దాన్ని ఎండబెట్టేసి మళ్ళా అది ఇప్పుడు మేము స్టోర్ చేస్తాం కదా, అంటే దాన్ని డ్రై చేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదండి, ఇది మనం బీజామృతం ఒకసారి దాన్ని ఇది విత్తనంలో ఆ బీజామృతం ఉంటే అది ఆ విత్తనము మొలిచే కాక ఆ సూక్ష్మజీవులు అక్కడే ఉంటాయి. మల్చింగ్ చేయాలంటే పొలం మొత్తం మల్చింగ్ చేయాలనుకోండి, ఎట్లా చేసుకోవాలి? చాలా ఈజీ. అక్కడ అంటే రైతులు చేస్తారు, అంటే ఒకసారి చేసి వాళ్ళకి దీనికి అడ్వాంటేజ్ అర్థమైందంటే వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. ఏది కచరా ఉందో అక్కడ ఫారంలో ఆ కచరాన్ని అంతా తీసుకొచ్చి అక్కడ కొట్టేస్తారు. కచరా పడితే పాములు వస్తాయి కదా, ఎక్కువ మల్చింగ్ చేస్తే పాములు వచ్చి పడతాయి. చూడండి, మన ఫారంలో పాములు ఉంటాయి, మనము ఉంటాము, మనం వ్యవసాయం చేసుకుంటూ వెళ్తాం. మన అంటే మనం గ్రామంలో వెళ్తే పాములు ఉంటాయి, మనుషులు ఉంటారు. మనము మంచింగ్ చేస్తాము, దాని నుంచి మనకి ఇప్పుడు పాముకి ఇంటరాక్షన్, పాము అలాగే వెళ్ళి అక్కడ మీకు వెయిట్ చేస్తూ లేదండి. గ్రీన్ హౌస్, గ్రీన్ హౌస్. Sir, who's asking the question? Repeat the question, sir. That greenhouse installation. Yes, sir. When you skip the when you the speech that I cannot speak. So once again requesting you to brief about this greenhouse. Sir, you have got 200 square feet. If you want a greenhouse contractor to come and install 200 square feet greenhouse, nobody is interested. Nobody will come and make the greenhouse for you. That is why we decided we will teach people how to make their own greenhouse. So the trust has made model greenhouses. So our master technicians, excuse me, they will come and teach you, or if you are not even interested, they will come and make the greenhouse for you. Small greenhouse they will make for you. So Mr. Ramakrishna Reddy is going to organize greenhouse installers in Andhra. జనరల్గా గ్రీన్ హౌస్ వేసుకోవడానికి అమౌంట్ కావచ్చు అప్రాక్సిమేట్లీ. చూడండి, 1000 square feet, my expenditure was only 25,000 rupees. So that gives you a very clear idea what is the cost of the greenhouse. My quotations from the greenhouse contractors, the minimum, the lowest quotation was 2.25 lakhs, and he told me government will give me 50% subsidy. It's like going for the Diwali, we buy crackers, no? That on that MRP they will say 3,000 rupees. Then ఎంత అంటే 300 rupees అంటారు. మళ్ళీ అది ఎందుకు 3,000 rupees అక్కడ పైన వేసారు అక్కడ ప్రైస్. అలాగే ఈ గ్రీన్ హౌస్ ఇది బిజినెస్ 2.25 lakhs was what he quoted, and he told me government will give me 50% subsidy, which means what,
1,12,500 rupees would have been my cost. When I made it myself, it was 25,000 rupees. So that is the variation in the cost. నాకు టెర్రస్ గార్డెన్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. అన్ని రకాల వెజిటబుల్స్ కూడా వస్తాయి. అప్పటి నుంచి కూడా నేను ఫేస్ చేసింది చీమతో ఎక్కువ ఇబ్బంది అవుతుందండి. సడన్గా కుండీ నిండా చీమ పట్టేసి విపరీతంగా పోతుంది. ఒక్క దాంట్లో నేను కెమికల్ యూజ్ చేయలేకుండా దాంతో ఇబ్బంది పడుతున్నాను. వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఏమన్నా సలహా చెప్తారు? ఇది ఒక దేర్ ఇస్ వన్ రెమెడీ, ఓన్లీ రెమెడీ నేను చూసుకునింది, అంటే నేను ఉపయోగించి నాకు సక్సెస్ దొరికిందండి. నింపండు జ్యూస్, లెమన్ జ్యూస్, ఓకే, లైమ్స్, ఫ్రెష్లీ స్క్వీజ్డ్ లైమ్ జ్యూస్. అంటే జస్ట్ నేను ఐఎమ్ గివింగ్ ప్రపోర్షన్. 2 lemons squeezed, 2 teaspoons of chili powder, 2 teaspoons honey. అయితే ఒక 15 దాకా నాకు మందార మొక్కలు ఉన్నాయి. అవి ఏంటంటే చాలా బాగా పూస్తాయి. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి చీమ ఉంటుంది కదా, చీమ పట్టేసి అంతా వైట్గా అయిపోతుంది. అది మొత్తం నిలువుగా చెట్టు అంతా ఎండిపోతూ ఉంటుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాం. తర్వాత మనకి ఈ మధ్య ఇలాగే ఎవరో ఈ ప్లాంట్స్ క్లబ్ వాళ్ళే ఒక చెప్పారు, ఏంటంటే 3G ఫార్ములా, గార్లిక్, గ్రీన్ చిల్లీ అండ్ దెన్ జింజర్, ఇదంతా మిక్సీ వేసి ఫిల్టర్ వేసి స్ప్రే చేయమన్నారు. కానీ అంత ఎఫెక్టివ్గా కనపడలేదు. ఏదైనా సజెషన్ చెప్పాలి, ఎందుకంటే చాలా బాగా పూలు వస్తాయి, సడన్గా చెట్టు అంతా పాడైపోతుంది. అవునండి, ఇది యాక్చువల్లీ దీనిలో there are 2 aspects అండి. ఒకటి ఈ షేడ్ అంటే నీడ ఎక్కువ కొన్ని చెట్లకి, కొన్ని రకాల చెట్లకి నీడ ఎక్కువ ఉండిపోతుంది. నీడ ఉంటే అంటే వాటర్ రేటింగ్ చాలా కంట్రోల్ చేసుకోవాలి. అందుకని మల్చింగ్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక టైం డ్రై అయిపోయి ఒక టైం చాలా వెట్ అయిపోతే ప్లాంట్ వీక్ అయ్యి ఇది మీలీ బగ్ అని చెప్తారు. ఈ వైట్ ఇన్సెక్ట్ వచ్చి మీలీ బగ్స్ అని. ఈ మీలీ బగ్స్ ఇది. ఇంకొకటి మీరు చూడండి, ఆ వైట్ ఇన్సెక్ట్కి చీమలకి ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ చీమలు ఉంటే కానీ ఆ మీలీ బగ్ సర్వైవ్ అయ్యేది. సో ఆ చీమకి మీరు కంట్రోల్ చేసుకుంటే మీలీ బగ్ కంట్రోల్ ఆటోమేటిక్ అయ్యింది. యాక్చువల్లీ మీలీ బగ్కి యాంట్ కౌ అని చెప్తారు. అంటే ఈ చీమలు పోయి దాన్ని ఒక షుగర్ సిరప్ ఉందండి ఆ మీలీ బగ్లో, అది మనము పాలు పిండుతాం కదా, అలాగ పోయి ఆ మీలీ బగ్ నుంచి ఆ షుగర్ సిరప్ తీసుకుంటుంది ఆ యాంట్. మీలీ బగ్ ఏమంటే ఈ యాంట్ ఉంటే దానికి ప్రొటెక్షన్. అందుకని అది రెండు ఒక బయోసిస్టంలో, అందులో ఒకటి మనము కంట్రోల్ చేస్తే ఇంకొకటి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో ఇదే సొల్యూషన్ నేను చీమలకి ఇచ్చింది సొల్యూషన్ మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా మీకు సక్సెస్ దొరుకుతుంది. Welcome to Commission of Horticulture, Telangana. Is the initiative Karta Karma Kriya of the implementing the urban zoning scheme. So welcome to the Commission of Horticulture. I request the participants who have the doubts. We are allotting the 10 minutes time. In that 10 minutes time, who are balanced people, they can clarify the doubts. మా నెంబర్ వచ్చి 98490 57599. ఇంకొక నెంబర్లో రాసుకోండి, 9000 408 907. That is the number of Mrs. Uma Maheshwari. So you can call either of the numbers for all your questions. I just want to make one announcement. All the participants who are interested in knowing this knowledge
కండక్టింగ్ ఎ కోర్స్ దిస్ కమింగ్ మండే, అంటే 27, 28, 29 3 days ప్రోగ్రామ్ ఇది కొత్త కోర్టులో జరుగుతూ ఉంది. దిస్ ఈస్ 135 kilometers ఫ్రమ్ హియర్ ఆన్ ద బెంగళూరు హైవే, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, కొత్తకోట. ఫిబ్రవరి కంటే ముందు వస్తుంది. ఇది 27, 28, 29 ఇది 3 రోజుల కార్యక్రమం. రోజు 8 గంటల శిక్షణ ఉంటుంది. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 continuous days. Accommodation is provided, food is also provided by the doctor in Kotakota and Padmajareddy, who is the BJP president for Telangana state. They are organizing this course. అందరూ వచ్చి ఈ కోర్సులో పార్టిసిపేట్ చేయండి. ఈ ప్రశ్న అన్ని జవాబులు ఈ కోర్సులో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తకోట ఇట్స్ ఎ వెరీ స్మాల్ ప్లేస్. దే ఆర్ ద బిగ్గెస్ట్ నర్సింగ్ హోమ్ దేర్, సో యూ క్యాన్ మిస్ ఇట్. Mehboob Nagar district, Mehboob Nagar. You can come there and register. Come on Monday morning at 9 o'clock. It only takes 1.5 hours from Hyderabad airport. చాలా దగ్గర, చాలా ఫాస్ట్గా రావచ్చు, చాలా దూరం కాదు. రైట్ ఆన్ ద హైవే ఉంది ఈ ఊరు. కొత్తకోట ఇది నేను ప్లేస్. థ్యాంక్ యూ. పేరు పేరున వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, డయాస్ మీద ఉన్న రామకృష్ణారావు గారు, రామకృష్ణారెడ్డి గారు, తర్వాత మేడం ఉమా మేడం గారు, తర్వాత ప్రభాకరరావు గారు, తర్వాత సాక్షి రాంబాబు గారు, పతంగి రాంబాబు గారు, వీరంతా ఇక్కడ వచ్చేసి చక్కటి నాలెడ్జ్ డిస్ప్లే చేసినందుకు కూడా వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజులలో వెజిటేబుల్స్ కాస్ట్ ఎంత ఉంది, తర్వాత క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మనము చూస్తూ ఉన్నాం. దాంట్లో సఫర్ కూడా అవుతూ ఉన్నాం. రకరకాల జబ్బులు, క్యాన్సర్, తర్వాత రకరకాల జబ్బులు పెట్టుకొని రోగాలు కొడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి 28 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా ఈ గూగుల్ సెర్చ్ చేసేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనే విషయాలు అన్నీ వాళ్ళు మన నెట్లో అవైలబిలిటీ ఉంటున్నాయి. సో దాంట్లో కొద్దిగా శ్రమ, ఒక రోజుకు ఒక ½ an hour, 1 hour, ఒకవేళ మనకున్న అవైలబుల్ స్థలంలో టెర్రస్ పైన కానీ పక్క ఇంటి చుట్టూ మనకు ఉన్నా కానీ, తర్వాత ఈవెన్ వాల్స్ పైన కానీ, తర్వాత లెంటల్స్ పైన కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనకు సరిపోయినంత ఆక్సిజన్ మనం పొడి చేసుకోవడం, మొక్కలు పెంచుకొని, అదేవిధంగా మనకు సరిపోయిన కూరగాయలలో కనీసం ఒక 1/3 వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ప్రతిరోజు మనము వంట చేసేటప్పుడు ముఖ్యంగా ఒక అవసరం కానీ కరివేపాకు ఒకటి, నిమ్మకాయ ఒకటి, తర్వాత కొత్తిమీర ఒకటి, ఇంటికి ఒక 3-4 కిలోమీటర్ దూరం పోవడం, ఆ వెహికల్ పార్కింగ్ ప్రాబ్లం, తర్వాత తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే కూడా అది ఫ్రెష్నెస్ ఉండకపోవడం, దాంట్లో ఉన్న క్వాలిటీస్ అన్ని విటమిన్స్ అన్నీ దెబ్బతినడం. కాబట్టి ఫ్రెష్గా ఆ కుండీలకి తీసేసుకొని మన వంటిలో వంట చేసుకున్నట్లయితే దాని టేస్ట్ కానీ, దాని ఉండే న్యూట్రిషన్ కానీ పాడు కాకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇప్పుడు అర్బన్ ఫార్మింగ్లో, టెర్రస్ గార్డెన్స్ మీద, సరౌండింగ్ హౌసెస్ మీద ఉంది. కాబట్టి దీన్ని కొంచెం సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో, తెలియదని కాదు, ప్రతి ఒక్కరు తెలుసు, కొద్దిగా సెన్సిటైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చేయాలని ఆలోచనతో పతంగి రాంబాబు గారు మా దగ్గరకు వచ్చి 3 సంవత్సరాల కింద సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ 32,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇటుకలు తీసుకొచ్చేసి అది చేసేసాము. చేసిన తర్వాత కొంచెం క్రూడ్ మెథడ్లో చేశాము. తర్వాత దాన్ని కొంచెం మళ్ళీ చాలా టెక్నాలజీ మార్పు రావడము, లైట్ వెయిట్ 40 మీటర్ వాడడము, తర్వాత లైట్ వెయిట్ ఇట్లాంటి మేము కవర్స్ సిల్వర్ షీట్స్ వాడడం అనేది తర్వాత మేము డిఫరెంట్ పీపుల్తో మాట్లాడినప్పుడు, తర్వాత చూసినప్పుడు కొన్ని బతకలేదు, మనం బతికినా కానీ మిగతా జీవరాశి బతకలేదు. మిగతా జీవరాశులని బతకలేనప్పుడు మనం కూడా ఉండదు, మనిషి మన వరకే దెబ్బతీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రీనరీ మెయింటెనెన్స్ అనేది ఏదో విధంగా చేయాల్సిందే. కాబట్టి ఆక్సిజన్ ప్రొడక్షన్ అనేది మనం చేయాల్సింది ఈ రోజులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఎంతైతే ఆక్సిజన్ మనం తీసుకుంటున్నామో అంతకంటే ఒక 3 రేట్ల ఆక్సిజన్ మనం ఇవ్వాలి. మా కడవ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది కదా. కాబట్టి విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ మనుషులతోనే కాకుండా వెహికల్స్ వస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే గ్రీనరీ కావాలి. అసలు గ్రీనరీ పెద్ద పెద్ద చెట్లను మన ఇంటి పక్కన పెంచుకున్నప్పటికీ ప్రారంభమైంది. అది ప్రారంభించిన తర్వాత ఒక 2-3 నెలలు ప్రతి వారానికి 2 రోజులు ఇచ్చేవాళ్ళం అప్పుడు. ఓవరాల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. స్టేట్ వైడ్ వేసాము అప్పుడు. స్టేట్ వైడ్ ఓవరాల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. సిటీలో కూడా చాలామంది బాగా స్పందించారు. వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అయ్యా మీరు పేపర్లు వేస్తున్నారు, మేము చదువుతున్న బాగానే ఉంది, కొంత చేసుకోగలుగుతున్నాం, ఇంకా కొన్ని డౌట్స్ ఉంటున్నాయి, వర్క్షాప్స్ కనుక పెడితే ఇంకా చాలా ఉపయోగం అవుతుంది మాకని రీడర్స్ చాలామంది అడగడంతో అప్పుడు సాక్షి తరఫున
వర్క్షాప్స్ కూడా ప్లాన్ చేశాను. ఆ వర్క్షాప్ మొదటి వర్క్షాప్ పబ్లిక్ గార్డెన్స్లో హార్టికల్చర్ సొసైటీలో ఆవరణలో మేము పెట్టినప్పుడు అప్పుడు ఆ పబ్లిక్ గార్డెన్స్కి డిప్యూటీ డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఉండేవారు. యాక్చువల్గా నేను ఆయన కూడా కలవలేదు. ఆ సొసైటీ వాళ్ళతో మాట్లాడాము, అక్కడే వర్క్షాప్ పెట్టారు. ఆ వర్క్షాప్ జరుగుతుండగా ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నారు. ఎవరో అనుకున్నాం. కాసేపు నాకు అనంతరెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు. డిప్యూటీ డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారు అండి మన క్యాంపస్ ఈ పబ్లిక్ గార్డెన్స్ గవర్నమెంట్ గార్డెన్స్ డిప్యూటీ. ఆయన నమస్కారం అప్పుడు పరిచయం చేస్తుంది. అక్కడి నుంచి అంత సింపుల్ అనమాట. మామూలుగా ఒక సోదరులు ఉండేవాళ్ళు అంటే మనం వెళ్ళి పిలిచి అడిగితేనే రాదు. ఆయన స్వయం వచ్చి పక్కన కూర్చుంది. అంత సింపుల్ అనమాట. కాబట్టి మేమంతా కలిసి పనిచేయగలిగాము. ఇంటి పంట అది గవర్నమెంట్ ఇంటి పంటనే ఒక న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్ మొదలుపెట్టి ప్రజలు ఆదరించి అంత జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడంలో వెంకటరామరెడ్డి గారికి నిర్వహించిన పాత్ర చిన్నది కాదు. దాన్ని ఒక రిపోర్ట్గా తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి నేషనల్ హార్టికల్చర్ మిషన్ ప్రపోజల్గా పంపించి దానికి సబ్సిడీ వచ్చేలాగా చేయడంలో కూడా వెంకటరామరెడ్డి గారి కృషి చాలా, ఆయన చేసిన కృషి వల్ల జరిగింది. ఇది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను జర్నలిజంలో 26 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. రకరకాల పత్రికల్లో పనిచేశాను. ఎంత గొప్ప పని చేసినా గబుక్కున ఒక కొత్తదాన్ని ఏదో పత్రికలు రకరకాల క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఒక గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని దానికి ఒక సబ్సిడీ స్కీమ్ క్రియేట్ చేయడానికి